నేను మార్నింగ్ ఆఫీస్కి వస్తుంటే ఒక బుల్లెట్ బైక్ని చూసా. చాలా పెద్ద హెవీ సౌండ్ వస్తుంది. అండ్ అదే కాకుండా మధ్య మధ్యలో డప్ డప్ అని ఒక సౌండ్ ఇస్తున్నాడు. సో ఇలాంటి వాళ్ళ మీద చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేమా? యాక్చువల్లీ ఏంటంటే చట్టపరంగా అంటే ఎవరైనా కంప్లైంట్ పెట్టొచ్చు. దీనికి ఇట్లా సౌండ్ నాయిస్ పొల్యూషన్ అవుతుందని చెప్పేసి కంప్లైంట్ పెట్టొచ్చు. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ రూల్స్ 1989 అదే చెప్తుంది, నాయిస్ పొల్యూషన్ అనేది చెయ్యొద్దు. అండ్ ఇట్లాంటివి పెట్టడం యాక్చువల్ ఇల్లీగల్. ఏంటంటే మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989, అది కాకుండా ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ రూల్స్ 1986, ఇది కాకుండా పోలీస్ రూల్స్ అండ్ ఆల్సో ఆర్టీఓ ఎన్ఫోర్స్మెంట్ రూల్స్. వీటన్నిటి కింద కూడా ఇది యాక్చువల్ ఇల్లీగల్. ఇలా పెట్టుకోవడానికి ఉండదు. మామూలుగా ఏ వెహికల్ అయినా బైక్కి ఇప్పుడు మీరు అన్నట్టు 80 డెసిబుల్స్ దాటొద్దు. 80 డెసిబుల్స్ దాటితే ప్రాబ్లం. చాలామంది 120 to 140 డెసిబుల్స్ కూడా పెడతారు. యాక్చువల్ అలా పెట్టుకోరాదు. అలా పెట్టుకుంటే కనుక సీజ్ చేసే అవకాశం ఉంది. అది కాకుండా మీ ఫైన్స్ పడవచ్చు, మీకు లీగల్గా నోటీసులు రావచ్చు, మీ మీద కేసులు కావచ్చు. సో జాగ్రత్తగా ఉండండి.